కుదిపేస్తోంది. పుష్ప సాంగ్స్ ఊపేస్తున్నాయి. పుష్ప సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ యువత ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మీకు ఒక సాంగ్ చూపించాం, మరొకసారి ఆ సాంగ్ ని చూపిస్తాను. ఒక యువతి తిరుపతిలో దెబ్బలు పడితే సాంగ్ కి డాన్స్ చేసింది. పుష్ప 2లో సాంగ్ ఇది. పుష్ప 1లో సాంగ్ మనకి ఊ అంటావా మామ సాంగ్ ఎంతగా ఊపేసిందో ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఇప్పుడు దెబ్బలు పడితేరో మామ సాంగ్ కూడా ఊపేస్తుంది. ఒక యువతి రోడ్డు పైన డాన్స్ చేస్తుంది. నేను సాంగ్ ఆ పాటకి డాన్స్ చేయడం గురించి తప్పు పట్టాను, కానీ ఇలా రోడ్డు పైన డాన్స్ చేస్తే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి, యువతకు నేను సూచించేది అది. అయితే ఒక్కసారి మన పుష్ప 2లో సాంగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. తిరుపతి కొండల మధ్య ఆ యువతి డాన్స్ చేస్తుంది. అలిపిరి టోల్ గేట్ దగ్గర ఒక యువతి డాన్స్ చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలిపిరి టోల్ గేట్ దగ్గర యువతి డాన్స్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పుష్ప 1లో ఊ అంటావా మామ ఐటమ్ సాంగ్లో సమంత నటించింది. ఇప్పుడు పుష్ప 2లో ఈ ఐటమ్ సాంగ్కి శ్రీలీల నటిస్తోంది. అప్పుడు ఊ అంటావా మామ ఊ అంటావా మామకి ప్యాడీ సాంగ్స్ కూడా వచ్చాయి. ఊ అంటావా పాప ఊ అంటావా అండ్ ఇట్లా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పైన ఆ సాంగ్స్ని రూపొందించి ప్యారడీ కూడా చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ ఇంకెంత ఊపుని తీసుకుని రాబోతుంది అనేది విడుదలకు ముందే ఇలాంటి వీడియోలు మనకి ప్రత్యక్షంగా నిలుస్తూ ఉన్నాయి. ఒకసారి అమ్మాయి చేస్తున్న డాన్స్ని ఆ పాటతో వింటూ చూద్దాం. మా ప్రతినిధి రవి కూడా తిరుపతి నుంచి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 80 దేశాల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఒక రికార్డ్ని సృష్టించబోతోంది. సో విడుదలకు ముందే ఇందులో ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా ఊపేస్తున్నాయి. శ్రీలీల నటించింది ఈ ఐటమ్ సాంగ్లో. దెబ్బలు పడతాయి సాంగ్కి, దెబ్బలు పడతాయో సాంగ్కి ఒక యువతి డాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఇప్పుడు ఆ సాంగ్కి డాన్స్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళందరూ పోస్ట్ చేసుకుంటున్నారు. మా ప్రతినిధి రవి కూడా ఉన్నారు. రవి, ఎవరు ఈ యువతి రోడ్డు పైన డాన్స్ చేసింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది? ఇప్పుడు తిరుపతి వ్యాప్తంగా ఈ సాంగ్ మానియా ఎలా ఉంది? రోహిత్, ఇవాళ రేపు ఉదయం పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 స్క్రీన్స్ మీద సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సాంగ్ లో ఇటీవల రిలీజ్ అయినటువంటి దెబ్బలు పట్టాయిరా మామూలు దెబ్బలు పట్ట అనే సాంగ్ కి విపరీతమైన స్పందన అయితే క్రేజ్ అయితే వచ్చింది. ఈ క్రేజ్ నేపథ్యంలోనే ఇవాళ శ్రావ్య పవన్ అనే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ అమలాపురానికి చెందిన వాళ్ళు, అలాగే 4 ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చిన నేపథ్యంలో అలిపిరి టోల్ గేట్ వద్ద అంతే సుందరంగా ఉంది ప్లేస్ అనేసి ఆకట్టుకునేలా ఉంది అని చెప్పేసి ఈ సాంగ్ కి ట్రోల్ చేశారు, రీల్స్ చేశారు. ప్రధానంగా ఈ పుష్ప 2లోని సాంగ్ కి రీల్స్ చేస్తూ డాన్స్ చేశారు. ఇది రీల్స్ చేస్తూ డాన్స్ చేసినట్టు అలాంటి దీన్ని పోస్ట్ ని ఈ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వైరల్ చేశారనమాట. అంటే తిరుమలలో ఆహ్లాదకరంగా సుందరంగా ఉంది, ఇలాంటి ప్లేసుల్లో ఇలాంటి సాంగ్స్ చేయకూడదని చెప్పే నిబంధన అయితే టీటీడీ ఇదివరలోనే ప్రకటించింది, ఆంక్షలు అయితే విధించింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాళ్ళకి తిరుమలలో ఎలాంటి రీల్స్ చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనే నిబంధనలు అయితే తిరుమలలో కాదు కదా, బహుశా తిరుపతిలో అక్కడ హైవే పై నుంచి తిరుమల కొండలు వెనక కనిపిస్తాయి. బహుశా ఈ డాన్స్ చేసిన యువతకు ఆ రూల్స్ వర్తించవేమో. అలిపిరి టోల్ గేట్ కి ముందు నుంచి అలిపిరి గరుడ సర్కిల్ నుంచి తిరుమల నిబంధనలు పూర్తిగా అమలులోకి వస్తాయి. అలిపిరి ఎంట్రన్స్ ముందే గరుడ సర్కిల్ అనేది ఉంది. అక్కడి నుంచి అయితే ఇలాంటివన్నీ వర్తిస్తాయి. టీటీడీ వీళ్ళు పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ కూడా టీటీడీ అయితే పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తా ఉన్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. అయితే ఇది ఇలా ఉండగా ఈ శ్రావ్య అనే అమ్మాయి ఈ సాంగ్ వల్ల ట్రోల్ చేసినటువంటి సాంగ్ వల్ల విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. ప్రధానంగా యూత్ లో మంచి క్రేజ్, అంటే పుష్ప 2కి మూవీకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సెకండ్ అది కాకుండా ఇదివరలో పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయింది మూవీ, పుష్ప 1 సక్సెస్ అయింది. పుష్ప 2 కూడా మరింత గ్రాండ్ సక్సెస్ అవుతున్న ఉద్దేశంతోనే సినిమా అంటే ప్రొడ్యూసర్స్ అందరూ ఒక నమ్మకంతో ఉన్నారు. అదే కాకుండా ఇవాళ సాంగ్స్ అంటే పుష్ప 2 సాంగ్స్ వల్ల పబ్లిక్ లో యూత్ లో మంచి క్రేజీ నేపథ్యంలోనే దానికి ట్రోల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి.
ఇలాంటి రీల్స్ చేయడం అంటే రకరకాల మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పుష్ప 2 సాంగ్ కి రీల్స్ అయితే చేస్తున్నారు. రీల్స్ చేస్తూ తాము చేసిన రీల్స్ ని పోస్ట్ లో ఇన్స్టాగ్రామ్ పెడుతూ తన లైక్లు అయితే అయితే ఆ యువతి చేసిన డాన్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయా? తిరుమల కొండల బ్యాక్ డ్రాప్ లో ఈ డాన్స్ చేసింది కాబట్టి విమర్శలు వస్తూ ఉన్నాయా? దీన్ని విమర్శిస్తున్నారు. శ్రీవారి భక్తులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తిరుమలని పవిత్రతను కాపాడాలి, తిరుమలని పవిత్రంగా ఉన్న ప్లేసు, అలాంటి పవిత్రతకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండాలి. ఇలాంటి సినిమా రీల్స్ చేసేదానికి ఆ ఒక్క ప్లేసే మీకు దొరికిందా? అదర్ ప్లేస్లు ఎక్కడా లేవా? ఇంకా వేరే చోట్ల చేసుకోవచ్చు కదా. ఇలాంటి పవిత్రమైన ప్లేస్లు ఎందుకు చేయాలి? దీని మీద టీటీడీ పరిగణలోకి తీసుకుని దీని మీద చర్యలు చేపట్టాలని భక్తులైతే టీటీడీకి అయితే విజ్ఞప్తులు చేశారు. ఆ భక్తుల విజ్ఞప్తుల మేరకే టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఈ రీల్స్ ని పరిశీలిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు తీశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది పరిశీలిస్తున్నారు. దాంట్లో భాగంగానే వీళ్ళు అమలాపురానికి చెందినటువంటి ప్రవీణ్ శ్రావి అనేసి బయటపడింది. దాని వాళ్ళని పరిశీలిస్తున్నారు. వాళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ అయితే అధికారులు అయితే సత్వరమే పరిశీలించి దాని మీద చర్యలు తీసుకునేదానికి సన్నద్ధమవుతున్నారు. ఇదివరలో టీటీడీలు తిరుమలలో కూడా అదే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. అలాంటి వారి మీద కూడా కేసు పెట్టిన విషయాలు విదితమే. అదే కాకుండా యూట్యూబ్ లో నిర్వాహకుడు కూడా తిరుమల ఘాట్ రోడ్లో అలిపిరి మార్గం నడకదారులో అంటే అలిపిరికి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే కూలి సంచరిస్తా ఉందని చెప్పేసి ఒక రీల్స్ చేశాడు. ఆ రీల్స్ కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అతనికి నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు అయితే చెప్పారు. ఇలాంటి రీల్స్ అంటే భక్తులు మనోభావాలు దెబ్బకుండా తిరుమల పవిత్రతను కాపాడుతూ అదర్ ప్లేసుల్లో రీల్స్ చేసుకోవడంలో సంతోషం ఉంది, కానీ భక్తి పార్వత్యంతో కూడిన ప్రాంతంలో మాత్రం ఇలాంటి రీల్స్ చేయకూడదు అని చెప్పేసి ఒక వాదన అయితే శ్రీవారి భక్తులు వినిపిస్తున్నారు. రోహిత్. రైట్ రవి, తిరుపతిలో పుష్ప 2 సాంగ్ ఒక యువతి డాన్స్ చేసింది. అలిపిరి టోల్ గేట్ కు దగ్గరలో తిరుమల కొండలు బ్యాక్ డ్రాప్ లో ఆ యువతి ఆ సాంగ్ కి డాన్స్ చేసింది. దెబ్బలు పడతారో సాంగ్ కు యువతి స్టెప్పులు వేసింది. ఆ యువతి చాలా బాగా డాన్స్ చేసినప్పటికీ ఆ యువతి డాన్స్ చేసిన ప్రదేశం బ్యాక్ డ్రాప్ లో తిరుమల కొండలు ఉండటం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. నిజానికి ఆ రోడ్డు మీద వెళుతూ ఉంటే అందరికీ కూడా తిరుమల కొండలను చూడగానే చెయ్యెత్తి మొక్కుతారు, గోవిందా గోవిందా అంటారు. అలాంటి తిరుమల కొండలను వెనక పెట్టుకొని రోడ్డు పైన ఇలా డాన్స్ చేయడం కరెక్ట్ కాదు అని చాలామంది అంటూ ఉన్నారు. డాన్స్ చేయండి పర్వాలేదు, కానీ తిరుమల బ్యాక్ డ్రాప్లో పవిత్రమైన తిరుమల కొండల బ్యాక్ డ్రాప్లో అలిపిరి గేట్ దగ్గర ఇలా డాన్స్ చేయొద్దు అంటూ ఆ యువతని విమర్శిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఆ యువతి చాలా బాగా డాన్స్ చేసింది. పుష్ప 2 మ్యానియా ఎలా ఉందో ఈ యువతి రోడ్డు పైన చేస్తున్న డాన్స్ నిదర్శనం అని కొంతమంది అంటున్నారు. మరోవైపు ఆ యువతి డాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని అంబులెన్సులు కూడా అటు వెళ్తున్నాయి, వాహనాలు చాలా వేగంగా వెళ్తున్నాయి. రోడ్లపైన వాహనాలు వెళ్ళటానికి రోడ్లు వేస్తారు తప్ప ఇలా డాన్సులు చేసుకోవడానికి కాదు. కాబట్టి యువత కూడా కొంత గుర్తెరిగి ప్రవర్తించాలి. రోడ్లపైన డాన్స్ చేస్తే మరికొంతమంది దాన్ని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది రోడ్లపైన ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్లో ఇలా డాన్సులు చేసి కొంతమందికి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుందని మరికొంతమంది అంటున్నారు. కాబట్టి రోడ్లపైన డాన్స్ చేయకండి. పవిత్రమైన దేవాలయాల బ్యాక్డ్రాప్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం బెటర్, మన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా. ఏదేమైనా పుష్ప 2 మ్యానియా ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. పుష్ప 2 సాంగ్కి దెబ్బలు పడతారో సాంగ్కి ఒక యువతి చాలా హుషారుగా ఎనర్జెటిక్గా డాన్స్ చేసింది. యువతపై కొంతమంది భక్తులు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం తిరుమల సన్నిధిని కూడా వదలరా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువతపై టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. 12,000 థియేటర్లలో 80 దేశాల్లో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. చూద్దాం. ఇప్పటికే టికెట్ల బుకింగ్లోనే రికార్డులు బద్దలు కొట్టింది. టీజర్ల వ్యూస్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. సాంగ్స్ ఇప్పటికే దూసుకుపోతూ ఉన్నాయి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో పుష్ప 2 చూద్దాం. కానీ ప్యారడీ సాంగ్స్ చేసేటప్పుడు, ఇమిటేట్ చేసేటప్పుడు ఇలా కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ లేదా ప్రమాదకరమైన ప్రమాదాలకు అవకాశాలు ఇచ్చే విధంగా కానీ, అంటే రోడ్లపైన ఇలా డాన్సులు చేస్తే అది ప్రమాదాలను సృష్టించవచ్చు. వేగంగా వెళ్ళే వెహికల్ అదుపు తప్పి దూసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఒకసారి అంబులెన్స్ కూడా అక్కడ వెళుతూ ఉంది. సో అలాంటి వాటికి కొంత విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. అంబులెన్స్ డ్రైవర్ వేగంగా వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక యువతి డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ దృష్టి మరలే అవకాశం కూడా ఉంటుంది. రోడ్లపైన వేగంగా వాహనాలు వెళ్తుంటుంది, హైవే కాబట్టి అంబులెన్స్ డ్రైవర్ కూడా వేగంగా వెళ్తాడు. అలాంటి సందర్భంలో ఇలా యువతి రోడ్లపైన డాన్స్ చేస్తే
ఒక్క క్షణం ఆ యువతపై ఆ వేగంలో చూస్తే అది ఏదైనా ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు రోడ్లపై డాన్స్ చేసేటప్పుడు కొంత బాధ్యతగా ఉండండి. రోడ్లపైన అసలు ఇలా డాన్సులు చేయకండి. మీపైన న్యూసెన్స్ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. నమస్కారం రామయ్య, ఈరోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. బాయ్. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.